ఇక మూసీ ప్రక్షాళన చేపడతామన్న సీఎం ప్రకటనపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమల నుంచి వస్తున్న వ్యర్థాల వలన మూసీ కలుషితమైందని ఆవేదన వ్యక్తం చేశారు. మూసీ ప్రక్షాళన జరిగితే మంచి పంటలు పండుతాయని వారు అంటున్నారు. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. నల్గొండ జిల్లాలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు తర్వాత అన్నదాతలు ఎక్కువగా ఆధారపడ్డటువంటి ప్రాజెక్ట్ మూసీ ప్రాజెక్ట్. నల్గొండ జిల్లాకు సంబంధించేసి భూదాన్ పోచంపల్లిలో ఎంటర్ అయినటువంటి ఈ యొక్క మూసీ నది అనేది ఆ తర్వాత వాడపల్లి వరకు వచ్చేసి అక్కడ కృష్ణానదిలో కలిసిపోతున్న పరిస్థితి అయితే ఉండడం జరిగింది. దాదాపు 1,50,000 ఎకరాల భూమి అనేది ఈ యొక్క మూసీ నది కింద కూడా సేజమవుతున్న పరిస్థితి అయితే ఉండడం జరిగింది. మంచినీటి నదిగా ఉన్నటువంటి మూసీ అనేది రాను రాను కూడా పూర్తి స్థాయిలో కాలుష్యమయంగా మారింది. ప్రజెంట్గా చెప్పుకున్నట్లయితే దేశంలో అత్యధికమైనటువంటి కాలుష్యం ఉన్న నది ఏంటి అంటే మూసీ నది అనే పేరు వినపడుతూ ఉండడం జరిగింది. సో మంచినీటి నదిగా ఉన్నటువంటి ఈ యొక్క మూసీ నదిని తిరిగి ప్రక్షాళన చేయాలి. ఇప్పుడు ప్రజెంట్గా కాలుష్య కూరలో చిక్కుని ఉంది కాబట్టి ప్రక్షాళన చేసి తిరిగి మంచినీటి నదిగా చేయాలని, అదేవిధంగా అన్నదాతలకు కావాల్సినటువంటి అంటే సాగునీటి కోసం కావాల్సినటువంటి నీటిని కూడా ఈ నది ద్వారా వస్తుంది కాబట్టి దీన్ని ప్రక్షాళన చేసినట్లయితే అంతా బాగుంటుందని చెప్పేసి కూడా ఇక్కడ రైతాంగం వేడుకున్న పరిస్థితి అయితే ఉండడం జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్నటువంటి అంటే పరిశ్రమల నుండి వస్తున్నటువంటి రసాయనం వల్ల, అదేవిధంగా వ్యర్థాల వల్ల మూసీ నది అనేది పూర్తి స్థాయిలో కాలుష్యం అయిందని చెప్పేసి కూడా గుర్తించడం జరిగింది. అంటే మూసీ నది ప్రక్షాళన అనేది హైదరాబాద్ నగరంలోనే జరగాలని చెప్పేసి కూడా ప్రభుత్వం గుర్తించిన పరిస్థితి అయితే ఉంది. దానికి అనుగుణంగా రేవంత్ రెడ్డి సర్కారు ప్రజెంట్గా కూడా మూసీ నది ప్రక్షాళన కోసం చర్యలు చేపట్టింది. సో దానికోసం అని చెప్పి ప్రత్యేకమైనటువంటి నిధులను కూడా కేటాయిస్తున్నామని చెప్పి కూడా ప్రకటించడం జరిగింది. మూసీ నది ప్రక్షాళన చేస్తాము, అదేవిధంగా మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా మేము కాపాడుతాము. అదే అంటే మూసీ నదిపై ఆధారపడి ఉన్నటువంటి రైతాంగానికి సంబంధించేసి వాళ్ళ పంట పొలాలకు కావాల్సినటువంటి నీటిని అందిస్తాము, మంచినీటిని కూడా అందిస్తామని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి సర్కార్ చెప్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఎలాంటి ఇబ్బందులు పడుతున్నాము అనే విషయాలు మూసీ పరివాహక ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజల ద్వారా తెలుసుకుందాం. చెప్పండి, ఇప్పుడు మూసీకి సంబంధించేసి రేవంత్ రెడ్డి సర్కారు ఒక కొత్త నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏంటంటే మూసీ ప్రక్షాళన చేస్తాము, మూసీ ప్రక్షాళన చేసి మళ్ళీ మూసీ నదిని మంచినీటి నదిగా మారుస్తామని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి సర్కార్ చూస్తుంది. సో మీరు మూసీకి సంబంధించి ప్రజెంట్గా ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు, అదేవిధంగా ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారు? ప్రభుత్వానికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము. గతంలో మూసీ ప్రాజెక్ట్ అంటే చాలా మంచి పేరు ఉండేది. శుద్ధమైన వాటర్ తోటి ఇక్కడ ఉన్న పంటలు కానీ, ఇక్కడ ఉన్న రైతులు కానీ, ఇక్కడ ఉన్న మత్స్యశాఖ వారు కానీ చాలా సంతోషంగా ఉండేది. గతంలో మా చిన్నతనాన ఇక్కడ మత్స్యశాఖ అంటే మూసీ ప్రాజెక్టులో పట్టిన చేపలకు కలకత్తాలో ఇక్కడ చేపలు పడుతుర్రు అంటే కలకత్తాలో మార్కెట్లే బంద్ అయిన దాఖలాలు ఉన్నాయి. అలాంటి పరిస్థితి లేకుండా పోయింది. ఇప్పుడు మన మూసీ ప్రాజెక్టు ప్రక్షాళన లేకుండా బాగా ఇక్కడ ఉన్న వనరులు మొత్తం కలుషితమైపోయాయి. ఇక్కడ కనీసం రైతులు బోర్లు వేసుకున్నా కూడా వాటర్ని కూడా కలుషితమైపోయాయి. అదేవిధంగా ఇక్కడ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో దీనికి 1,000 కోట్లు శాంక్షన్ చేసిరని మాటలే చెప్పారు కానీ చేతులు అయితే చేయలేకపోయారు. అలాగే ఇప్పుడు మేము ఒకటే కోరుకుంటున్నాం రేవంత్ రెడ్డి సర్కార్ని హైడ్రా రూపంలో హైదరాబాద్లో హైడ్రాని తీసుకొచ్చి చెరువులు ఎలా అయితే కాపాడుతున్నో ఈ మూసీ ప్రాజెక్టు ప్రక్షాళన విషయాన్ని కూడా అంతే తొందరగా తీసుకొని ఈ మూసీని ప్రక్షాళన చేయాలని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా ప్రాజెక్ట్ని కూడా రేవంత్ రెడ్డి సర్కారు గారు పర్యాటక కేంద్రంగా లెక్క చేసి ఇక్కడ కొన్ని గ్రామాలకు జీవనోపాధి కూడా కల్పిస్తారని కోరుకుంటున్నాము. ఈ విధంగా చెప్పాలంటే మా మూసీకి చాలా చరిత్ర ఉంది. గతంలో నుంచి కూడా 6,000 ఎకరాల్లో విస్తరించిన మా చెరువుని ఎవరు కూడా కేసీఆర్ ప్రభుత్వంలో అప్పుడు ఏదో చేస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం అన్నారు. ఇంతవరకు ఏం చేయలేకపోయారు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం పని చేస్తుంది కాబట్టి మేము కూడా ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటున్నాము. మీరు ఎంత తొందరగా అయితే హైడ్రాన్ ఎంత తొందరగా విస్తరణ చేసి ఎంత డెవలప్మెంట్ చేస్తున్నారో హైదరాబాద్ని, మా మూసీ చెరువుని కూడా ఈ విధంగానే డెవలప్ చేయాలనేది మేము కోరుకుంటున్నాము. ఈ డెవలప్ చేయడం వల్ల మాకున్న ఇక్కడ ఉన్న 1,200 గ్రామాలు, చుట్టూ 1,200 గ్రామాలు ఉంటాయి, 12 గ్రామాలు ఉంటాయి. ఆ గ్రామాల నుండి కూడా ఇక్కడ జీవనోపాధి చెరువు మీద బతుకుతున్నాం. కాబట్టి తక్షణమే దీన్ని ప్రక్షాళన చేయాలని కోరుకుంటున్నాము. మీరు చెప్పండి, పొలాలకు సంబంధించేసి అంటే మూసీ నదికి సంబంధించినటువంటి వాటర్ వాడటం వల్ల పొలాలకు పంటలు పండట్లేదు, అదేవిధంగా చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నామని చెప్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? ముఖ్యంగా ఇంతకుముందుకు మంచినీరు ఉన్నప్పుడు పొలాల దిగుబడి బాగా వచ్చేది. ఇప్పుడున్న పొల్యూషన్లు ఈ కాలుష్యం వల్ల దిగుబడి చాలా తగ్గుతుంది. బోర్లే కానీ మిగతా విషయాల్లో ఏ బోరు కానీ ఇంతకుముందుకు కాలుష్యం చుట్టుపక్కల ఉండడం వల్ల కాలుష్యం నీరు వల్ల ఇప్పుడు ఆ బోర్లు వేయడం కూడా బంద్ చేసినాం. మొత్తం ప్రస్తుతానికి మాకు ఖచ్చితంగా హైదరాబాద్ నుంచి వచ్చే వ్యర్థ పదార్థాల నుంచి వచ్చే కాలుష్యాన్ని రాకుండా ఒక రేవంత్ రెడ్డి ఏదైతే మూసీ ప్రక్షాళన అనేది ఏదైతే మొదలుపెట్టిండో దాన్ని కొంచెం తొందరగా చేసి మాకు రానున్న కాలంలో మంచినీరు వచ్చేటట్టు దీనికి చేయాలని కోరుకుంటున్నాను. ఇంతకుముందు మంచినీటి నదిగా ఉన్నటువంటి ఈ యొక్క నదిని మళ్ళీ తిరిగి అదే విధంగా చేయాలంటే రేవంత్ రెడ్డి సర్కార్ దీనిపై ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి.
ప్రజెంట్గా చేస్తున్నాము, మూసి ప్రక్షాళన చేస్తున్నామని చెప్పారు. దానికోసం నిధులు కేటాయిస్తున్నామని చెప్పారు. ఆ నిధులను కూడా వెంటనే కేటాయించేసి ప్రక్షాళన అనేది త్వరితగతిన మొదలు పెడితే మాత్రము తిరిగి దాదాపు అంటే మూసి నది పరివాహక ప్రాంతాలు 200 గ్రామాల దాకా ఉండడం జరిగింది. దీనిపై ఆధారపడి దాదాపు 60 చెరువుల వరకు ఉండడం జరిగింది. సో ఇవన్నీ కూడా మళ్ళీ మంచినీటిగా మారే అవకాశం ఉంది. అదేవిధంగా పంటలు కూడా దిగుబడి పెరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత ముఖ్యంగా ఈ చెరువులలో ఉన్నటువంటి మత్స్య సంపద కూడా పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల మత్స్యకారులు అయితేంది, అన్నదాతలు అయితేంది అందరూ కూడా చాలా వృద్ధిలోకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రేవంత్ రెడ్డి సర్కారు వెంటనే త్వరితగతిన ఈ యొక్క మూసి ప్రక్షాళన చేపట్టాలి అని చెప్పేసి కూడా ఇక్కడ ప్రధానికం మాత్రం కోరుకుంటున్న పరిస్థితి ఉండడం జరిగింది. మూసి ప్రాజెక్టు నుండి కెమెరా రవితో పుల్లారావు.